గూగుల్ డేటా సెంటర్ వల్ల అనేక విమర్శలు అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కేబుల్స్ వల్ల చాలా అనర్థాలకు గురవుతారు, ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటారా? ఒక హీట్ ప్రొడ్యూస్ అయితే దానికి సంబంధించిన తగ్గిస్తే కూలింగ్ ఇటువంటి ఎక్విప్మెంట్స్ ద్వారా చేస్తారు తప్ప, వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుని చేస్తారు తప్ప ఆ వేడి వల్ల విశాఖపట్నం పర్యావరణం దెబ్బతింటుందంటే మాత్రం మేము మొన్న అమెరికాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ గారు క్లియర్ కట్గా చెప్పారు, విశాఖపట్నం ఆల్రెడీ మేము ఇక్కడ $15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాము అని చెప్పేసి. వైసీపీ నాయకులు ఏదైతే విమర్శిస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు విమర్శించడం తప్ప వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు చేయలేదు. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు గూగుల్ డేటా సెంటర్పై అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బీజేపీకి అధ్యక్షులు విశాఖపట్నానికి ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ ఆయనతో అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈసారి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎన్నో ఇక్కడెక్కడి నుంచి వచ్చే కంపెనీలకి ఇక్కడ ప్రధానంగా విశాఖ నగరానికి ఎంతో దిగ్విజయంగా వెలగబోతుంది అనుకుంటున్నారు. అయితే దీన్ని విమర్శిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు? వాళ్ళకి డెవలప్మెంట్ అంటే వాళ్ళకి తెలియదు. వైసీపీ నాయకులకి ఏంటంటే ఓన్లీ అన్ని పగలగొట్టడం, నిర్మాణాలు పాడు చేయడం, దౌర్జన్యాలు చేయడం తప్ప వాళ్ళకి డెవలప్మెంట్ అనేది తెలియదు. గత 5 సంవత్సరాలుగా ప్రజలందరూ చూశారు ఏది డెవలప్మెంట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ దిశగా అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కళ్ళలాగా కూటమి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో దాని అనుబంధంగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం జరుగుతుంది. మీరు ఈ సింగపూర్ తీస్తే సింగపూర్ డెవలప్ అవడం కారణం డేటా సెంటర్ల వల్లనే. అది సింగపూర్ ఇవాళ ప్రపంచ స్థాయిలో నిలబడింది. అదేవిధంగా విశాఖపట్నం కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో గూగుల్ అనేది యుఎస్లో తప్ప ఇంకెక్కడ డేటా సెంటర్ లేవు. అటువంటి డేటా సెంటర్ నరేంద్ర మోడీ గారు కోరిక మేరకు సుందర్ పిచాయ్ గారు ఇక్కడికి విశాఖపట్నానికి వస్తున్నారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. దీన్ని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ల్యాండ్స్ ఇవ్వడం కానీ కూడా జరుగుతుంది. అంటే గతంలో చూసుకున్నట్టయితే భూముల విషయంలో కూడా అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఐటీకి ఇవ్వాల్సినటువంటి కంపెనీలు తీసుకొస్తే ఉంటే కూటమి ప్రభుత్వం దానిపైనే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే రకరకాల విమర్శలతోనే నిండిపోతూ ఉంది. అసలు ఎలా చూడాలంటారు? సో డెవలప్మెంట్ అంటే విమర్శిస్తున్నారంటే మీరే ప్రజలే తెలుసుకుంటారు వాళ్ళు చేసే పని ఏంటనేది. గ్రోత్ వస్తేనే ఒక కంపెనీ వస్తే దానికి అనుబంధంగా చాలా రకాల బిజినెస్లు పెరుగుతాయి. వాళ్ళ టైంలో ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు, కొబ్బరికాయలు అయితే కొట్టారు కానీ ఏది కంపెనీలు రాలేదు. ఉన్న కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయింది. అది ప్రజలందరూ తెలుసు. 100% డెవలప్మెంట్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. గూగుల్ డేటా సెంటర్ కోసం అనేక రాష్ట్రాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. అలాంటిది మన విశాఖపట్నానికి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఒక గూగులే కాదు, గూగుల్తో పాటు చాలా కంపెనీలు, పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఆల్రెడీ టీసీఎస్ వచ్చింది, అదాని వచ్చింది, ఇలా చాలా కంపెనీలు వస్తాయి. విశాఖపట్నం మాత్రం ఒక కమర్షియల్ సిటీగా ఏదైతే ముంబై, బెంగళూరులో చెప్పుకుంటాం దానికి అంత ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖపట్నం డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గూగుల్ డేటా సెంటర్ వల్ల అనేక విమర్శలు అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కేబుల్స్ వల్ల చాలా అనర్థాలకు గురవుతారు, ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటారా? ఇప్పుడు ఏదైతే అమెరికా లాంటి దేశాల్లో పెట్టుకున్నారంటే వాళ్ళు బాగా మనకన్నా 10 సంవత్సరాల ముందు డెవలప్మెంట్ కంట్రీస్. ఒక హీట్ ప్రొడ్యూస్ అయితే దానికి సంబంధించిన తగ్గిస్తే కూలింగ్ ఇటువంటి ఎక్విప్మెంట్స్ ద్వారా చేస్తారు తప్ప హీట్ వదిలేదు. మన ఇంట్లో ఏసీ పెట్టుకుంటాం, ఆ ఏసీ వెనకాల హీట్ వస్తుందని ఏసీ మానట్లేదు కదా, మనం దాన్ని వాడుకుంటున్నాం. అలాగే దానికి వేడి తగ్గటానికి చెయ్యాలనేది వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుని చేస్తారు తప్ప ఆ వేడి వల్ల విశాఖపట్నం పర్యావరణం దెబ్బతింటుందంటే మాత్రం మేము. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? ఈరోజు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం పేరు ఈరోజు మారుమవుతుంది. మొన్న అమెరికాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ గారు క్లియర్ కట్గా చెప్పారు, విశాఖపట్నం ఆల్రెడీ మేము ఇక్కడ $15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాము అని చెప్పేసి. దానివల్ల ప్రపంచ పటంలో ఇప్పటివరకు వైజాగ్ పేరు అంటే తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు వైజాగ్ ఎక్కడుందో అని ఎత్తుక్కుంటూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కోసం త్వరలో వైజాగ్ అనేది ఒక ప్రపంచవ్యాప్త నగరంగా వాషింగ్టన్ ఇప్పుడు ఏదైతే ఉందో అదేవిధంగా రేపొద్దున రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో వెలుగొందబోతుందని మేమైతే ఆశాభావంతో ఉన్నాం. చెప్పండి, అంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అంటారు? అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఈ విశాఖపట్నంలో ఉపాధి కలుగుతుందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ బీజేపీ కూటమి, ఈ జనసేన వీళ్ళు కలిసిన సంకల్పమే మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చెందాలని,
సో ఇది 100% చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నెక్స్ట్ వచ్చే జనరేషను ఇప్పుడు ఉన్న బీటెక్ చదివిన వాళ్ళు, బీఎస్సీ చదివిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ 100% జాబ్స్ ఇవ్వడానికి కంపల్సరీగా ప్రభుత్వం నిర్ణయిస్తుందండి. అంతా చాలా హ్యాపీగా జరుగుతుందండి. చాలా బాగుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభివృద్ధి దశలుగా ఎలా ముందుకెళ్తుందంటారు? అభివృద్ధి దశ అంటే ఆల్మోస్ట్ తెలుస్తుందండి. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇప్పటికే ఎంతవరకు తీసుకొచ్చారో అర్థమవుతుంది. మన సంకల్పం ఏంటంటే ఇక్కడ కంపెనీస్ కానీ, హబ్స్ కానీ ఇవన్నీ ప్రోత్సహించాలి. ప్రజలందరికీ కూడా ఇక్కడే వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలా. ఇది సింగపూరే కాదు, యూఎస్ఏలో కూడా వచ్చే పేమెంట్స్ని ఇక్కడ ఇచ్చేలాగా చేద్దామనేదే మన బీజేపీ సంకల్పం అండి. సో ఇది మోదీ గారు దీనికి ఎంతో సహకరిస్తూ ఈ కూటమితో అందరూ చేయగలిపి చాలా ప్రాధాన్యతతో ఈ యొక్క ఏపీని అభివృద్ధి చేయాలని చాలా ఆశిస్తున్నారండి. సార్ చెప్పండి, అంటే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వల్ల మనకి ఎలా ఉపయోగం ఉంటుందంటారు? సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ గారు సంకల్పంతో ఈరోజు చదువుకున్న పిల్లలందరికీ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్గా చూస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా చాలా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గూగుల్ ఎప్పుడు వస్తుంది, మనం ఏపీకి ఎప్పుడు వెళ్తాం, విశాఖపట్నంకి ఎప్పుడు వెళ్తాం దీన్ని అని చాలామంది పిల్లలు చూస్తున్నారు. అలాగే చదువుకున్న పిల్లలకు కూడా మనకి విశాఖపట్నంలోనే ఉద్యోగాలు వస్తాయి అని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు చదువుకున్న పిల్లలందరూ. ఈరోజు చాలా లక్షల మంది బీటెక్ చదువుతున్న పిల్లలందరూ కూడా గూగుల్కు రావడం కోసం, అలాగే అనుబంధ సంస్థల కంపెనీలు రావడం కోసం చూస్తున్నాయి. చాలా సంతోషంగా దీనికి చంద్రబాబు నాయుడు, జనసేన, నరేంద్ర మోడీ గారికి మా విశాఖపట్నం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మేడం మీరు చెప్పండి, అంటే విశాఖ నగరానికి ఎంతో గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ గూగుల్ డేటా సెంటర్పై అనేక విమర్శలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ అడ్డుకోతగా భూముల విషయంలో కూడా అడ్డుకోత వేస్తూనే ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం ఒక విషయం తీసుకోవచ్చండి. వైసీపీ నాయకులు ఏదైతే విమర్శిస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు విమర్శించడం తప్ప వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు చేయలేదు. గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రతి రాష్ట్రము కూడా వాళ్ళ రాష్ట్రంలో రావాలని చాలా ట్రై చేసినప్పటికీ కూడా మనకి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడే గూగుల్ డేటా అనేది రావడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది యువత అనేది ఉపాధి పొందుతారు. ఇంతకు ముందు మనం ఐటీ రంగంలో మనం ముందుండాలి అంటే హైదరాబాదు, బెంగళూరు లేదా విదేశాలకు వెళ్ళి యువత అక్కడ ఉపాధి కల్పించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి తప్ప విమర్శించకూడదు. ఎందుకంటే మన యువత నెక్స్ట్ జనరేషన్ అనేది ముందుకు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసి ఈ డేటా సెంటర్ని ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి మా అందరి తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా పివిఎన్ మాధవ్ గారికి అందరికీ కూడా ఈ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.